వెలుగుతోటి మనం ఇంకెన్ని వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక 2 రోజుల్లో కేటీఆర్కు ఈడీ నోటీసులు. ఫార్ములా ఈ రేస్లో విచారించేందుకు ఏర్పాటు. మరో 2 నిందితులు బ్యాంకు అధికారుల విచారణకు రంగం సిద్ధం. ఇప్పటికే షెడ్యూల్ ప్రిపేర్ చేసిన అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇక విచారించేందుకు రంగం సిద్ధమైంది. వీళ్ళతో పాటు బ్యాంకు అధికారులని కూడా విచారించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళందరికీ 2 రోజుల్లో నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఆ మేరకు శనివారం షెడ్యూల్ రూపొందించింది. దీని ప్రకారం కేసులోని నిందితుల్ని సహా బాధ్యులైన అధికారులకు సోమవారం నుంచి వరుసగా నోటీసులు అందించినట్టుగా తెలుస్తోంది. ఈ ముచ్చట చెప్పుకోవాలి. ఫార్ములా ఈ రేస్ హైదరాబాదు నగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్ మీద ఇక ఆ కార్లు బుయ్యమని తిరిగినాయి. ఏందా ఈ కార్లు టీవీలలో చూసేది అదేదో 10 స్పోర్ట్స్ స్టార్ స్పోర్ట్స్లో ఛానల్లో చూసేది అప్పుడు మేము ఇంగ్లీష్ ఛానల్. అక్కడ టీవీలలో చూసే కార్లు హైదరాబాద్ వచ్చి గీయ తిరగబట్టి ఏంది కథ అంటే ఎవరికి అర్థం కాలే. కేటీఆర్ సార్ ఉండి అప్పుడు ఏమన్నాడు, ప్రపంచవ్యాప్తంగా మనం కూడా రికార్డు సృష్టించాలి, హైదరాబాద్ కూడా ప్రపంచ పటంలో ఓ వెలగాలి, హైదరాబాద్ కూడా రేసింగ్లు వస్తూ ఉన్నాయి, ఫార్ములా ఈ రేసును మనం కూడా నిర్వహించడమని గొప్పగా చెప్పుకోవాలని ఆయన పెద్ద మాటలు చెప్తే, సరే కేటీఆర్ గారు ఏదో తెలంగాణ అభివృద్ధి కోసమే చేస్తారు కానీ అందరం ఇట్లా నెత్తి ఊపినాం. ఆ తర్వాత తెలిసింది ముచ్చట, ఇది 600 కోట్ల భారీ స్కామ్కి తెరలేపిర్రు. మరి కేటీఆర్ గారు నిజంగా తెలంగాణ ప్రజల మీదనో లేకపోతే తెలంగాణ అభివృద్ధి కోసమో చేసిన ముచ్చట కాదు, ఆయన కోసము, సినీ ప్రముఖుల కోసము, ఆయన కుటుంబ సభ్యుల కోసము, ఆయన కుమారుడి కోసము ఫార్ములా ఈ రేసుని ఇక్కడ తీసుకొచ్చిందని చెప్పేసి ప్రచారం జరిగింది. అది వాస్తవం అవాస్తవం మనకు పెద్దగా తెలియదు, కానీ ప్రచారం అయితే జరిగింది. మరి ఇప్పుడెందుకు వచ్చిందా ఈ కథ అంటే 55 కోట్ల రూపాయలు అప్పనంగా విదేశీ కంపెనీలకు ఫార్ములా ఈ రేస్ పేరు మీద అట్టెట్లా కట్టబెడతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా, అధికారంలో ఉన్నటువంటి మంత్రి అధికారుల పర్మిషన్ లేకుండా, హెచ్ఎండిఏ పర్మిషన్స్ లేకుండా ఎట్లా మీరు బదిలీలు చేస్తారంటూ అధికారంలో ఉన్నటువంటి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు, అంటే రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి సూచన మేరకు ఇక ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. A1గా కేటీఆర్ను చేరుస్తూ కేసు నమోదు చేసింది. A2గా అరవింద్ను, A3గా పటేల్ను, ఆయన పేరు రెడ్డి, బిఎల్ఎన్ రెడ్డిని చేరుస్తూ ఇక A2, A3, A1గా కేసు నమోదు చేస్తే సారు చక్కగా కోర్టుకు పోయి అక్కడి నుంచి ఇక 10 రోజుల పాటు అరెస్ట్ చేయదంటూ ఆర్డర్ తెచ్చుకొని 2-3 గంటలు గడిచిందో లేదో ఇక మళ్ళీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక ఈడీ ఎంట్రీ ఇచ్చింది. సో ఈడీ ఎంట్రీతోటి ఒక్కసారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీతో ఒక్కసారిగా కేటీఆర్ సార్కి ఏం చేయాలని అర్థం కాలే. అరే ఏసీబీ ఎంట్రీ ఇస్తేనేమో లంచ్ మోషన్ల క్వాష్ పిటిషన్ వేసి 10 రోజుల పాటు నన్ను టచ్ చేయొద్దన్నట్టుగా ఆర్డర్ తెచ్చుకున్నా. మరి ఈడీ విషయంలో ఏం చేయాలి? ఈడీ విషయంలో కూడా గట్ల క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలన్నా లేకపోతే సప్పుడుదాకా విచారణకు హాజరు కావాలన్నా ఏం చేయాలని ఆలోచన పడ్డాడట కేటీఆర్ సార్. ఇక ఈడీ ఊకుంటుందా? ఎవరెవరు అవినీతికి పాల్పడ్డరో, ఎవరెవరు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తూ ఉంది కాబట్టి ఎవరెవరు చేతులు మార్చిరో వీళ్ళందరూ లెక్కలు తేలుస్తాం. ఇక సోమవారం నాడు వాళ్ళందరికీ నోటీసులు పంపించి 31st దావతు కేటీఆర్కు జైల్లో ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఈడీ కావచ్చు, ఇక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. సో 31st దావతు ఈడ చేసుకోబోతుండే కేటీఆర్ జైల్లో చేసుకోబోతా ఉన్నాడు. ఏది చెంచల్గూడ జైల్లో 31st దావత్ కేటీఆర్ 31st దావతు ఇక జైల్లో చేసుకోబోతా ఉన్నాడు. ఇది క్లియర్. న్యూ ఇయర్ కూడా ఖచ్చితంగా ఒకటి ఏందా ఇది 2025 ఏడుంటాడు కేటీఆర్ అంటే జైల్లో ఉంటుంది. రాసి పెట్టుకోండి, తెలంగాణ ప్రజలు రాసి పెట్టుకొని 1/1/2025 కేటీఆర్ సారు జైల్లో ఉంటాడు. సో ఇది ఫిక్స్. ఇక ఈడీ ముచ్చడంటారా? ఇక ఈడీ తన పని తాను చేసుకోపోతా ఉంది. సో ఎవరెవరు గట్టిగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారో, సో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, మాజీ ఇంజనీర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కావచ్చు,
బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ ఇక చిన్నగా విచారణకు హాజరు కావాలి సార్లు మీరంటూ నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపించుకొని కూసబెట్టి ఇంత షాయ్ ఇచ్చి 2 బిస్కెట్లు ఇచ్చి ఏం కథ ఏందని మొత్తం ఆర్పార్లు అడుచుకొని ఇక పక్కా ఆధారాలు సేకరించి మంచి బలమైనటువంటి కేసులు పెట్టి తీసుకుపోయి చెంచల్గూడనో చెర్లపల్లిలో ఇంకోదో ఏదో జైల్లో పెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో ఇక క్లియర్గా ఉండాలి. ఇక కేటీఆర్ అరెస్ట్ జరిగితే కూడా ఏం చేయాలని మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్ 1 ఆప్షన్ 2 అన్నట్టుగా 2-3 ఆప్షన్లు పెట్టుకున్నట్టు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్రమంతా అల్లర్లు సృష్టించాలి. కేటీఆర్ అరెస్ట్ అయిననుకో మొత్తం తెలంగాణ అంతా ఆగం చేయాలి. కేటీఆర్ అరెస్ట్ కాకపోతే ఇక సంబరాలు చేసుకోవాలి. ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఇక ఈ 2 ప్లాన్ ఏ ప్లాన్ బి లెక్క మనం అంటాం కదా, ప్లాన్ ఏ ప్లాన్ బి అని. ప్లాన్ ఏ ఫెయిల్ అయిందనుకో ప్లాన్ బిని అమలు చేయాలి. ఒకవేళ ఇక 2 సక్సెస్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ టైప్లో ప్లాన్ ఏ ప్లాన్ బిలు అమలు చేస్తూ ఉన్నారట. మరి అది ఏడాదికి వస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ప్లాన్ ఏ ప్లాన్ బి అనేది 2 కూడా మరి కేటీఆర్ అరెస్టుకు సంబంధించి రంగం సిద్ధమవుతూ ఉంది కాబట్టి ఈ 2 అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఇంకేం కనబడతా ఉన్నాయా మనకు వెలుగులా? ఇక నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణలో కూడా పెద్దగా ఏం వార్తలు లేవు. ఇవే వార్తలు మనకు అనిపిస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్కి సంబంధించిన వార్త కావచ్చు,